30 కిలోమీటర్ల నీరు ప్రపంచాన్ని కుదిపేస్తుందా? ఒకవేళ కేవలం 30 కిలోమీటర్ల వెడల్పున్న ఈ సముద్ర మార్గం మూసుకుపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊపిరాడక ఆగిపోతుందా? అది సాధ్యమే. ఆ మార్గం పేరు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ సన్నని మార్గం మాత్రమే 30 నుంచి 40 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. కానీ దీనిలో ప్రతిరోజు లక్షల బ్యారెళ్ల ముడి చమురు ప్రయాణిస్తుంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం గుండా వెళ్తుంది. అంటే ప్రతిరోజు చమురు ట్యాంకర్లలో ఒకటి ఈ గేట్ దాటుతుంది. ఇది కేవలం సముద్ర మార్గం కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎనర్జీ ఆర్టరీ. హోర్ముజ్ ప్రాంతం శతాబ్దాలుగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. ఒకప్పుడు ఇది పర్షియన్ సామ్రాజ్యాల నియంత్రణలో ఉండేది. తర్వాత అరబ్ రాజ్యాలు, పోర్చుగీస్ ప్రభావం కూడా కనిపించింది. ఆధునిక కాలంలో ఈ ప్రాంతంపై ప్రధాన నియంత్రణ ఇరాన్ చేతుల్లో ఉంది. 1970ల నుండి ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రత్యేకంగా యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య వివాదాలు పెరిగినప్పుడల్లా హోర్ముజ్ పేరు వార్తల్లో నిలిచింది. 1980లలో జరిగిన ఇరాన్ ఇరాక్ వార్ సమయంలో హోర్ముజ్ సముద్ర మార్గం యుద్ధ రంగంగా మారింది. ఇరాన్ మరియు ఇరాక్ ఒకరిపై ఒకరు చమురు ట్యాంకర్లపై దాడులు చేశారు. దీనిని ప్రపంచం ట్యాంకర్ వార్గా గుర్తుంచుకుంది. ఆ సమయంలో ప్రపంచ మార్కెట్లు కుదిపేశాయి, చమురు ధరలు పెరిగాయి, భయాందోళనలు చెలరేగాయి. ఒకవేళ అది మూసుకుపోతే, ఒక్కరోజు ట్యాంకర్లు ఆగిపోతే చమురు ధరలు 150 నుండి 200లకు పెరిగే అవకాశం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా ఎగిసిపడతాయి. రవాణా ఖర్చులు పెరుగుతాయి. తయారీ రంగం మందగిస్తుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం కూడా ఉంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది. ఇది ఒక ప్రాంతీయ సమస్య కాదు, ఇది గ్లోబల్ ఎకనామిక్ షాక్. హార్ముజ్ గుండా చమురు పంపే దేశాలు సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్. ఇవి ప్రపంచానికి ఇంధన సరఫరాలో ప్రధాన భాగస్వాములు. అందుకే హార్ముజ్ పై ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇరాన్ తరచూ ఒక హెచ్చరిక చేస్తుంది, అవసరమైతే హోర్ముజ్ను మూసేస్తామని. కానీ నిజంగా మూసివేయగలదా? సాంకేతికంగా మైన్స్ వేసినా, నౌకలపై దాడులు చేసినా తాత్కాలికంగా ఆపడం సాధ్యం. కానీ దీర్ఘకాలం మూసివేస్తే ఇది ఇరాన్కే ఆర్థిక నష్టం. అందుకే ఇది ఒక సైలెంట్ గేమ్, యుద్ధం కాదు, భయం. ఎందుకు ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన చోక్ పాయింట్ అయింది? ఎందుకంటే ఇది చాలా సన్నని మార్గం, ప్రత్యామ్నాయ మార్గాలు చాలా పరిమితం, ప్రపంచ ఎనర్జీ డిపెండెన్సీ ఎక్కువ, రాజకీయ ఉద్రిక్తతలు నిరంతరం ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఒక 30 కిలోమీటర్ల నీరు మార్గంపై ఆధారపడితే అది మిస్టరీ కాదు, అది ప్రమాదం. ఒకవేళ ఉదాహరణకు రేపు ఉదయం హార్ముజ్ మూసుకుపోయిందని వార్త వస్తే మీ ఇంటి పెట్రోల్ ధర పెరుగుతుంది, మీ కూరగాయల ధర పెరుగుతుంది, మీ ఈఎంఐ కూడా ప్రభావితమవుతుంది. ఎందుకంటే ప్రపంచం గ్లోబల్ అయిపోయింది. కొన్నిసార్లు ప్రపంచ భవితవ్యం కేవలం 30 కిలోమీటర్ల నీటిపై ఆధారపడుతుంది. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.